హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినిమా చూడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఫిల్మ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ద రూల్. ప్లాట్ ఏంటంటే పుష్పరాజ్ సిండికేట్ లీడర్ అయిన తర్వాత ఎంత హైట్స్ కి వెళ్ళాడు, తన నుండి లాగేసుకున్న ఇంటి పేరుని తిరిగి సాధించుకున్నాడా, బన్వర్ సింగ్ షికావత్ అండ్ పుష్పరాజ్ ఈగో గేమ్ ఎండ్ అయిందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. పుష్ప ది రూల్ నాకెలా అనిపించిందంటే ఐ లవ్డ్ ఇట్ బ్రో. సుకుమార్ గారు పుష్ప 2 వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయారు. పర్ఫార్మెన్స్, మ్యూజిక్, సెటప్, పే ఆఫ్, వరల్డ్ బిల్డింగ్ టాప్ నాచ్ బ్రో. 10 on 10. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ స్టార్ట్ ఇన్ యాక్షన్ బ్లాక్ కాస్త అబ్రప్ట్ గా అనిపించినా సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళగానే ఇన్వెస్ట్ అవుతాం. ఫీలింగ్ సాంగ్స్ థియేటర్ లో దుమ్ము లేచిపోయింది బ్రోస్. పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కొట్టేశారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ మామూలు అయ్యవదు ఫర్ షూర్. అస్సలు తగ్గేదేలే అన్నట్టు సుకుమార్ గారు ఒక పవర్ఫుల్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేశారు. సెకండ్ హాఫ్ వాస్ డీసెంట్. పుష్ప అండ్ శ్రీవల్లి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆల్సో మేజర్ పోర్షన్స్ కి స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. జాతర సీక్వెన్స్ యాడ్స్ మోర్ ఎసెన్స్ టు ది ఫిల్మ్. క్లైమాక్స్ వాస్ పీక్స్ బ్రో. మాట్లాడదాం, అన్ని డీటెయిల్ గా మాట్లాడదాం. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ఫిల్మ్, అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ని చాలా హానెస్ట్ గా ప్రెజెంట్ చేశారు. ట్రూ టు క్యారెక్టర్ ఉంటుంది పర్ఫార్మెన్స్. అండ్ ఎమోషనల్ సీన్స్ లో ప్రాణం పెట్టేశారని చెప్పాలి. ఒప్పేసుకుంటున్నాం, పుష్పరాజ్ అంటే పేరు కాదు, బ్రాండ్. రష్మిక గారు శ్రీవల్లి క్యారెక్టర్ కి జస్టిఫై చేశారు. మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాపర్ గా పోర్ట్రే చేయడమే కాకుండా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశారు. మెయిన్లీ జాతర ఎపిసోడ్ అయితే 2 కూడా అసలు ఫాఫా యాజ్ యూజువల్ బన్వర్ సింగ్ షికావత్ గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశారు. రావు రమేష్ గారు బాగా పర్ఫార్మ్ చేశారు. అజయ్ గారికి స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు పార్ట్ 1. అనసూయ గారు అండ్ సునీల్ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ కి ప్రతి ఒక్కరు జస్టిఫై చేశారు. కమింగ్ టు ది మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, రాక్ స్టార్ డిఎస్పీ మ్యూజిక్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫీలింగ్స్ అండ్ సూసేకి ఇస్ మై ఫేవ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై అజనీష్ లోక్నాథ్ అండ్ డిఎస్పీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. చాలా హైస్ అండ్ ఎమోషనల్ స్కోర్ తో దే హావ్ యాడెడ్ వాల్యూ టు ది సీన్స్. కమింగ్ టు ది సినిమాటోగ్రఫీ బై కూబా, యూసేజ్ ఆఫ్ ఫ్రేమింగ్ అండ్ లైటింగ్ 2 కూడా అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కలర్స్, ఎడిటింగ్ వాస్ ఫైన్. మూవీ 3 hours 20 minutes ఉన్నా ఎక్కడ స్లో అన్నట్టు అనిపించలేదు. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఆర్ ఫైన్. ప్రొడక్షన్ డిజైన్ 2 కూడా అసలు ఆ గ్రాండియర్నెస్ కనపడింది. అండ్ ఆల్సో కాస్ట్యూమ్స్ వర్ గుడ్. డాన్స్ కొరియోగ్రఫీ, సుసేకి అండ్ ఫీలింగ్ సాంగ్స్ వర్ బ్లాస్ట్. యాక్షన్ కొరియోగ్రఫీ వాస్ గుడ్ ఇనఫ్. నా ఫైనలీ కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ సుకుమార్ గారు. అన్ని కమర్షియల్ మూవీస్ ఒకవైపు అయితే సుకుమార్ గారి కమర్షియల్ మూవీస్ ఇంకోవైపు. వాట్ ఎ క్రాఫ్ట్ మ్యాన్. పుష్ప 1 తో రైస్ చూపించి పుష్ప 2 తో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ రూల్ చేయబోతున్నారు. కమర్షియల్ సినిమాకి కొత్త డెఫినేషన్ ఈ పుష్ప 2. ఐ బిలీవ్ ఇండియన్ సినిమా మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అవుతుంది పుష్ప ది రూల్. ఇప్పుడు కాన్స్ విషయానికి వస్తే బిగినింగ్ పోర్షన్ లో వచ్చే ఫైట్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే స్ట్రాంగ్ స్టోరీ లైన్ మిస్ అయింది అనిపించింది. అండ్ ఆల్సో యాక్షన్ సీక్వెన్సెస్ లో కాస్త సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు. ఇవి తప్ప రెస్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ ఫైన్ ఫర్ మీ. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ బ్రోస్. మీకు పుష్ప ది రూల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ఎంజీబీ నెల్లూరులో చూశాను, మీరు ఎక్కడ చూసారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సీ యూ బ్రోస్, టేక్ కేర్.